హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు వ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ అయితే టమాటో రైస్ చేశాను, తర్వాత చపాతీ చేశాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇక వాళ్ళైతే స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయారు. టమాటో రైస్ అండ్ జామ్ చపాతీ పెట్టాను బాక్స్కి అయితే. ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఇలా కలర్ డ్రెస్తో వెళ్ళిపోయారనమాట స్కూల్కి. ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ ఇవ్వండి, మర్చిపోకండి వీడియో చూస్తున్న వాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అయితే అంతా కంప్లీట్ చేసేసాను. బట్టలు, అంట్లు, ఇంకా అంత వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు. మార్నింగ్ మంచిగా రెడీ చేసి పంపించాను. పాపని ఇంకెలా అయిపోయి వచ్చిందో చూడండి, అంత ఆడి ఆడి. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, ఇంకా వాడైతే చాచా నెహ్రూ టోపీ పెట్టుకుంటాడు కదండి, ఇట్లా వైట్ కలర్ది. అది మార్నింగ్ చాలా వెతికారంట డ్రాప్ చేసేటప్పుడు, మా హస్బెండ్ దొరకలేదు. ఇంకా వాడు రోజ్ ఫ్లవర్ అండ్ ఆ టోపీ దొరకలేదని డిసప్పాయింట్లో ఉన్నాడు అనమాట. కాసేపు అలా కూర్చుని ఉండిపోయిండు. ఇంకా అలా అన్నమాట. ఏ సాంగ్ ఏమన్నారు? వాళ్ళైతే నేను ఈ డ్రాయింగ్ వేశాను అని ఇంక అక్క తమ్ముడు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే వాళ్ళకి మిల్క్ ఇద్దాము, స్నాక్స్ ఇద్దాము అనేసి ఇక స్నాక్స్ వైజ్గా అయితే నేను చుడువా ఉంటుంది కదండి పాప్కార్న్ది, అది వేస్తున్నాను.
ఇక నేనైతే టీ పెట్టుకున్నాను నా ఒక్కదాని వరకే. హస్బెండ్ అయితే ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట బిజీగా. ఇంకా తర్వాత పిల్లలైతే ఇంకా నేను సాటర్డే రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అయితే ఇంకా అక్కడ చెట్టు తీసుకొచ్చానండి. ఆ చెట్టుని నాటిద్దామనేసి పిల్లలతో నాటించాను అనమాట. ఆ చెట్టు గురించి మీకు తర్వాత చెప్తాను, దాని ఉపయోగాలు చాలా మంచిదన్నమాట. ఆ చెట్టు నేను ఆ వ్లాగ్ మీకు షేర్ చేయాలి ఈరోజు, బట్ చిల్డ్రన్స్ డే ఈరోజు కాబట్టి ఈ వ్లాగ్ని షేర్ చేసిన తర్వాత ఆ వ్లాగ్ షేర్ చేద్దాం అనేసి ఇక నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటారండి. ఇంకా దీంతో పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి, నేను చెప్తాను తర్వాత. చూడండి, అక్కడ గోంగూర వచ్చిందండి, ఇంకొక చామంతి, ఇంకా చాలా ఉన్నాయండి. చామంతి అండ్ మల్లె చెట్టు మా హస్బెండ్ తీసేశారని చెప్పాను కదా. ఇప్పుడైతే ఒక చామంతి ఫ్లవర్ అయితే వచ్చింది. ఇంకా ఈ చెట్టు అయితే పిల్లలిద్దరు కలిసి నాటారనమాట. చాలా మంచిది ఈ చెట్టు, ప్రతి ఒక్కరు పెట్టుకోవడం మంచిది. ఈ చెట్టు గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను. అదేవిధంగా పిల్లలతోని మనం ఇలాంటి పనులు చేయించడం చాలా మంచిది అనమాట. గుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ప్లాంట్స్ విలువ అనేది, దాని ఉపయోగాలు. అదైతే మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత మీకు షేర్ చేస్తాను మధ్యలో. ఇంకా వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇంకా వాళ్ళు ఆ చెట్టు నాటుతూ ఉన్నారు అక్కడ. అంతలో ఇంకా మన ఫ్రెండ్ వచ్చిందనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసింది. ఇంకా ముగ్గురు కలిసి ఇంకా మొత్తానికి ఆ చెట్టు అయితే నాటారనమాట. ఇంకా మా పాప అయితే అక్కడ చామంతి ఫ్లవర్ వచ్చిందని చూపిస్తూ ఉందన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి, సింపుల్ వ్లాగ్. నచ్చిందా చిన్న వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.